ఎవరది అరే ఏదైతే టైం పర్సన్ చేసుకుంటే బాగుంటుంది. అవుట్ ఆఫ్ వేస్టేజ్ అండి. దిస్ ఈజ్ ఆల్సో లాంగ్ ఫ్రాక్ అంటే వేస్ట్ అండ్ ఫ్యాబ్రిక్ని తీసేసి జస్ట్ కన్వర్టెడ్ into అండ్ దిస్ ఇస్ కిడ్స్ మిషన్స్ జోకి మిషన్స్ మేము ఆల్రెడీ 20 years బ్యాక్. సో ట్రైనింగ్లో మనం ఇలా ఇస్తాం. ట్రైనింగ్లో ఫినిషింగ్ అవుతాం. నైట్ డ్రెస్ లేదు, లివరీ వేస్టేజ్ మా బ్యాక్ సిటింగ్. ఇప్పుడు మన దగ్గర ఏదైతే లివరీ వేస్టేజ్ ఉంటుందో దాన్ని ఇట్లా ముక్కలు ఉన్నదానికి ఇంకొక ముక్క యాడ్ చేసి ఇది వచ్చేసి రైతు బజార్ గారిని. ఇది మామూలుగా కాస్టింగ్ అదేమో మార్నింగ్ మిల్క్ బ్యాగ్ అలాగా అంటే ఉన్న వేస్టేజ్ నుంచే చేస్తాం. ఇప్పుడు ఇది ఎంత పడుతుంది మనకు? ఇది మామూలు ఒరిజినల్ కాస్టింగ్ అయితే 70 పడుతుందా, మన దగ్గర వేస్టేజ్తో చేస్తున్నాం కాబట్టి 40. బట్ రేటమైన ఏం చెప్పారంటే మనం సేల్ చేయమన్నారు. 4 sarees ఓల్డ్ శారీస్ తీసుకొని తిన్నన్నారు. ఎట్లా? ఫోర్ శారీస్ ఓల్డ్ తీసుకోమన్నారు, తీసుకొని దిమ్మన్నారు. ఆ 4 sareesకి మన 1 sareeకి మనకి 12 bags వస్తాయి. సో అట్లా 48 bags పెట్టి ఇట్లా కొంచెం అఫోర్డ్ చేయలేదు కదా మనం. రైతు బజార్లో అడుగుతుంటే 10 rupees సోపు అడుగుతున్నారు బ్యాగ్స్. సో అది మనము 8 rupeesకి అమ్ముతాము. ఎందుకంటే స్టిచ్చింగ్ ఛార్జ్ 3 rupees ఇస్తాము. ఓల్డ్ నాకు అర్థం కాలేదమ్మా మేడం. ఇది మనకి లివరీ వేస్టేజ్ చేసాం మ్యామ్. మన లివరీది. అవును మ్యామ్, మన లివరీ నుంచి వేస్టేజ్ మ్యామ్. దీనిని మనము గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న స్టాక్ని కన్వర్టెడ్ వాల్యూ అడిషన్గా మనం తయారు చేస్తున్నాం. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మనకు మన వాల్యూ అడిషన్ ప్రకారం మనకి ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత పోతుంది? మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఒరిజినల్ కాస్ట్ అయితే 60 అయితే ఇది మనకి ఇది కాస్టింగ్ మన దగ్గరదే కాబట్టి ఓన్లీ 5 rupees తయారవుతుంది మ్యామ్. అవుతుంది. దీన్ని మనం ఏం చేస్తున్నామంటే సేల్ చేయకుండా ఇచ్చి 4 sarees తీసుకోమన్నారు. 4 ఓల్డ్ శారీస్. ఓల్డ్ శారీతో ఏమవుతుందంటే ఒక శారీకి 12 bags వస్తాయి మేడం. అట్లా 48 bags వస్తాయి. ఇది ఇవ్వడం వల్ల మనకి 48 bagsకి క్లాత్ వస్తుంది. సో దానిని మనం ఏం చేస్తామంటే ఇది లైవ్లీహుడ్ కింద కదా మేడం. ఇంటికి ఇచ్చి బ్యాగ్స్కి 2 రూపాయలు ఇస్తాం. దానికైతే దీనికి 5 ఇస్తాం. అది 2 రూపాయల బ్యాగ్ తయారవుతుంది ఓల్డ్ శారీలో. సో దీంతో మనకి ఎంత అవుతుందంటే ఇప్పుడు మనం శారీ తీసుకునేది బెనిఫిషరీ దగ్గర నుంచా? హూ ఈస్ టేకింగ్ దిస్ బ్యాగ్? ఎవరైతే బెనిఫిషరీ తీసుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి హౌ దే విల్ కమ్ మార్కెటింగ్? దే కమ్ అండ్ టేక్. ఎందుకు అంటే కొనరు కదా మా, కొనడానికి ఇష్టపడరు. 4 bags అనుకోండి, దీనికైతే 4 bags ఇవ్వాలి, దీనికైతే 1 bag ఇవ్వాలి, దీనికైతే 3 bags ఇవ్వాలి. అట్లా సైజ్ వారీగా మన దగ్గర వేస్టేజ్ని కన్వర్ట్ చేసాం కదా. వీటిని తీసుకుంటారు మ్యామ్. డబ్బులు పెట్టి కొనమంటే 40 rupees పెట్టి కొనరు, కానీ 4 ఓల్డ్ శారీస్ ఇమ్మంటే ఇచ్చి తీసుకుంటారు. తీసుకున్నప్పుడు దానిని మనం 50 pieces చేస్తున్నాం 4 చీరలతో. 4 చీరలతో మన కాస్టింగ్ పడేంత 2 రూపాయలు ఇస్తాం బెనిఫిషరీస్కి. ఇళ్లలో ఉన్న లేడీస్ కుడతారు. 2 into 50 అన్నాను. అక్కడ 50 bags వస్తాయి కదా, అవి మనం 8 rupeesకి అమ్ముతాము. సో లైవ్లీహుడ్ ఇస్తున్నాము, యాజ్ వెల్ తక్కువ రేట్లో రైతు బజార్లో పెట్టి ఇవి అమ్ముతామమ్మా మేడం. 8 rupeesకి అట్లా అమ్ముతాం. ఇది వచ్చేసి అది కూడా ఇవన్నీ కూడా ఇదంతా వేరే వేస్తున్నాం. ఇది స్కూల్ పిల్లలకి మనం ఆప్రాన్ లాగా. ఇది మామూలుగా ఇది వచ్చేసి మనదే కాదు, ఈ పట్టులో ఉంటుంది కదా, దాన్ని కొంచెం స్ట్రెంగ్త్ అని ఉన్నదాన్ని బర్స్టింగ్ స్ట్రెంగ్త్ అన్నీ కలెక్ట్ చేసి చెక్ చేసుకొని కొంచెం ఉంటుంది అనుకున్నప్పుడు దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే దీని వెనకాల మనం బక్రం వేస్తాం. సో ఏమవుతుందంటే తొందరగా ఫేడ్ అవ్వదు, పాడవదు. సో ఇవి మన్నుతాయి. ఇదంతా మన లివరీ. ఇదే అండి లేస్ ఇట్లా డిఫరెంట్ కలర్స్లో వస్తాయి కదా. ఇప్పుడు బ్యాక్ చూపించాను కానీ అది నా యాక్చువల్గా ఇట్లా నుంచి ఇక్కడ పడి ఉంది మన గోడౌన్లో. ప్లీజ్ ఈ మెటీరియల్ దేనికి వాడతారు సార్? ఇది షర్టింగ్ పెయింటింగ్, ఇది పెయింట్ క్లాత్, ఇది షర్ట్ క్లాత్, ఇది లివరీ అంటారు కదా, ఇదంతా పెయింట్ క్లాత్ ట్రౌజర్స్ కోసం. ఇలా వస్తుంది మనం వాష్ చేశాక ఇలా అవుతుంది. ఇట్లా అంటే వేస్టేజ్ ఇలా వస్తుంది. దీన్ని మనం వాష్ చేశాక ఇప్పుడు టేబుల్ మీద కటింగ్ అవుతుంది. అలా కొంచెం తీయండి, ఇది ఓపెన్ చేయండి. ఇప్పుడు స్ట్రైట్గా పట్టుకోండి, టైట్గా పట్టుకోండి.
వేసింగ్ స్ట్రెంగ్త్ మీరు పట్టుకోండి సార్ మధ్యలో. ఇది వేసింగ్ సార్ డెలివరీ ఇది వేసింగ్ క్లాత్ ఉన్నది ఇప్పుడు దాన్ని దీంట్లో మంచి క్వాలిటీ మంచి క్లాత్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. అంటే సార్ నా ఇది మనము వన్స్ వాష్ చేసినప్పుడు ఈ క్లాత్ ఈజ్ నాట్ గుడ్, మనం దాన్ని తీసేస్తాం, తీసి ప్యాచ్ వర్క్ యూజ్ చేస్తాం. దట్ ఈస్ ఆల్సో యూజ్ పెద్దదే సార్. ఇప్పుడు అలా వచ్చి యూనిఫామ్ సార్ ఇదంతా సార్ యూనిఫామ్లే ఇలా అయిపోతుంది సార్. అయితే దాన్ని మనం వాష్ చేశాక రోల్ చేస్తాం సార్, ఇలా వస్తుంది సార్. ఇప్పుడు దీనిని మనము అంటే డిఫెక్టెడ్ అంటే ఇలా వస్తే మ్యామ్ దాన్ని మనం కట్ చేసేసి షర్ట్ కింద అట్లా యూజ్ చేస్తాం. ఇదంతా కూడా వాష్ అయ్యింది. ఇది ఆల్ వాష్ వాష్ అనేది బాగా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేట వేస్ట్ అలా వస్తుందమ్మా. ఇది మా ఇట్లా ఇప్పుడు షర్ట్ కింద కన్వర్ట్ చేస్తాం. కొంచెం టైట్గా పట్టుకోమని అదొక మీరు పట్టుకోండి సార్ ఆ షర్ట్. అది పట్టుకోండి. దీని ఫినిష్డ్ మెటీరియలే అది. అవును సార్, అవును మ్యామ్. సెమీ ఫినిష్ మ్యామ్. ఇంకా దానికి బటన్స్ అవన్నీ అవుతుంది. ఇదే క్లాత్ ప్రోడక్ట్ తీసేస్తున్నాం సేమ్ క్లాత్. మంచి క్లాత్ కనుక పెడితే అది పగిలిపోతుంది మ్యామ్. సో అందుకని దీని మీద ట్రైనింగ్ ఇస్తున్నాం మ్యామ్. వన్స్ ఇది ట్రైనింగ్ అయ్యాక ఫ్రంట్ ఉన్న 2 స్పెషల్ మిషన్స్ తోటి స్పెషల్ కాలర్స్ చేయడము, పాకెట్స్ చేయడము అవి నేర్పిస్తాం, పంపిస్తాం. అది వాళ్ళకి మనము స్కిల్ అప్గ్రేడేషన్ చేస్తాం. సో దట్ దే కెన్ స్టిచ్ కొంచెం మంచి ఫినిష్. లైక్ షర్ట్. ఏం పేరమ్మా మీ పేరు? షేక్ జైనా అండి. షేక్ జైనా. ఏం చేస్తున్నారు ఇక్కడ? బ్యాగ్స్ కుడుతున్నాను మేడం. బ్యాగ్స్ ముందే మీకు అవగాహన ఉందా దీని మీద? ఉంది మేడం. ఉంది. మేడం గారు చెప్పారు ఇలా కుట్టాలని, డిజైన్ వేసి కుడుతున్నాం మేడం. మీకు ఇప్పుడు మీరు ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి? మేము అవుతుంది మేడం, నెల అవుతుంది మేడం. నెల నుంచి మీరు ఏమైనా కొత్త వెరైటీ నేర్చుకున్నారా ఏంటి? మనం ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రెడీ చేస్తే బ్యాగ్స్, లంగా జాకెట్లు కుడుతున్నాం. మరి మీకు ఏమనిపిస్తూ ఉంది? బాగుంది మేడం. రోజు ఉంటే ఇలాగే పని బాగుంటుంది మేడం. మీకు పీస్ వర్క్ ఇస్తున్నామా లేకపోతే శాలరీ బేసా, డైలీ వేజా, లేకపోతే పీస్ వర్కా? పీస్ వర్క్ మేడం. పీస్ వర్క్. మీరు రోజు మీకు ఎంత మాత్రం వర్కౌట్ అవుతుంది? 400 అలా వస్తుంది మేడం. రోజుకు 400 వస్తుంది. మీరు హ్యాపీ? హ్యాపీ మేడం. మీరు ఇండివిజువల్గా ఇంటి కాడ కూడా కుట్టుకుంటారా? కుట్టుకుంటాం మేడం. ఇంటికాడ కూడా ఏదన్నా? బ్లౌజులు కుడతాం మేడం. ముందే ఏం చేసేవారు మీరు? బ్లౌజులు బ్లౌజులు, డ్రెస్సులు. కాకపోతే మ్యామ్ అది మామూలు విషయం లేదు మ్యామ్. వాళ్ళు మామూలు బ్లౌజ్ అనుకుంటూ కుడతారు, రెగ్యులర్గా ఉండదు కదా మ్యామ్. ఇవి మనం జాబ్ వర్క్ ఇస్తున్నాం. సో ఈ బ్యాగ్ వచ్చేసి ఇలా కుట్టాలంటే పెద్ద బ్యాగ్ 5 రూపీస్ ఇస్తున్నాం మ్యామ్. అదే కనుక చిన్నది మనము ఇది మిల్క్ బ్యాగ్ కుట్టిందన్న దీనికి 100 రూపీస్ ఇస్తున్నాం మ్యామ్. ఒక పీస్కి. అవును. సెట్ ఈఎంఐ 4 అవును మ్యామ్. సెట్ కాదు మ్యామ్. లంగాకే 100 రూపీస్. మళ్ళీ జాకెట్లు వీళ్ళు కుట్టలేము కొంచెము. మనకి ఇక్కడ ఇన్ హౌస్ కుట్టిస్తున్నాం జాకెట్లు. ఇది కూడా మన దగ్గర ఉంది. ఇలాగా జాకెట్లు లంగా అనేది జాకెట్లు వచ్చేసేసి ఇక్కడ ముందు కొన్ని మిషన్స్ ఉన్నాయి, వాటిని మేము కుట్టిస్తాం. ఎందుకంటే ఫిట్టింగ్స్ రావు మ్యామ్. మీరు ఎక్కడమ్మా? ఏంటి సార్ ఇది? ఎన్నేళ్ళు అయింది సార్? థ్యాంక్ యూ. షాప్ సైడ్ అండ్ డ్యామేజ్ స్టాక్ మేడం. షోరూమ్స్ అన్ని జిల్లాల నుంచి వచ్చిన షోరూమ్స్ అన్నీ స్టాక్ అంతా ఇక్కడ బండిల్స్ అని ఇక్కడ పెట్టాము. అంటే ఇలాగే పెట్టేసి ఒక 20 days నుంచి వస్తున్నాయి మేడం. ఇంకా ఇప్పుడు స్టేట్ వైడ్ ఉండే షోరూమ్లో ఉండే ఓల్డ్ స్టాక్ తీసుకొస్తున్నారు. మొత్తం 96 షోరూమ్స్కి 93 షోరూమ్స్ వచ్చాయి మేడం మనకి. ఇంకా ఇందులో స్టాక్ వాల్యూ 13,40,00,000 వచ్చింది మేడం. అది కూర్చున్నాం. ముందు స్టాక్ అంతా అక్కడ పెట్టారా? ఇంకా ఉంది మేడం. షార్ట్ అవుట్ చేస్తాం మేడం. డ్యామేజెస్ షాప్ సైడ్ అండ్ ఓల్డ్ స్టాక్ వచ్చింది. ఇదంతా ఓల్డ్ స్టాక్. ఓల్డ్ స్టాక్ మేడం. ఇప్పుడు మొత్తం ఎన్ని షాపుల నుంచి వచ్చింది? మొత్తం 93 షోరూమ్స్ వచ్చాయి మేడం. ఇంకెన్ని షోరూమ్ల నుంచి రావాలి? 3 షోరూమ్స్ మేడం. 3 షోరూమ్స్ నుంచి రావాలి. మిగతా షోరూమ్స్ అంతా ఓల్డ్ స్టాక్ అంతా వచ్చేసింది మేడం. కానీ ఇంకా ఉండిపోయాయి అంటే మళ్ళీ పంపిస్తున్నారు. అది కూడా చేస్తున్నారు. ఒక డెడ్ లైన్ పెట్టండి. దాంట్లో ఏముందో టైమింగ్ ఇవ్వండి సార్. ఒక డేట్ లోపల ఇచ్చేయాలని చెప్పండి ఇక్కడికి. షోరూమే ఇక్కడ ఇది ఒకటి, ఆ చివరి ఒకటి మేడం. స్ప్లిట్ చేసి పెట్ట మేడం. ఒక షోరూమ్ ఉంది రాజమండ్రిలో, ఒక షోరూమ్ తాలూకా స్టాక్ మేడం. అంటే ఇలా బిట్టిల్ ఓకే. చిన్న పీసులు కూడా వాళ్ళ దగ్గర ఉన్నా మరి ఇంకా ఆ బిట్స్ కూడా పంపించారు.
ఏమి ఇవి? స్మెల్ అది స్మెల్ వస్తుంది మేడం. ఏమి ఇది? టవల్స్ మేడం. కొద్దిగా మొక్కు వాసన దాకా వస్తుంది మేడం. హోమ్ మినిస్టర్ గారు ఇటు వస్తుందా ఇది? రా సిల్క్ మేడం. సరే ఇదేమైనా స్మెల్ వస్తుందా? స్మెల్ రావట్లా. 2018 స్టాక్ మేడం. అప్పుడున్న ప్రొక్యూర్మెంట్ చేసిన స్టాక్ పొజిషన్. ఇప్పుడు 5 years బ్యాక్ ప్రొక్యూర్మెంట్ అమ్మబడలేదు కాబట్టి పంపించేసారు సార్. అంటే వాష్ చేస్తే మళ్ళీ ఇది కొద్దిగా ఎక్కుతుందని వాళ్ళు పంపించేసారు. ఎందుకు అనేది డార్క్ కలర్ చిరిగిపోయింది ఏంటని చూస్తారు. ఒక్క ఇలా షేడ్ వచ్చేసి షేడ్ వచ్చింది. డ్రై వాష్ చేస్తే పోవా? ఉన్నాయి ఇది కూడా షేడ్ అదే షేడ్ ఎవరికన్నా ఫేడ్ అయింది. 50%లో వెళ్ళిపోవా? వెళ్ళిపోతాయి. కొంతమంది ఉంటారు. అవును సార్, కొనే వాళ్ళు ఉంటారు సార్. అది ఎక్కడ కొంచెం క్లీన్ చేపించి ఉమ్. క్లీన్ చేయొచ్చు సార్. ఇది ఒక వెట్ క్లాత్ తీసుకొని తీసుకురాది. బాబు ఇలా ఇట్టాగా పంపించేసి బ్రహ్మాండం. బ్యాగ్ ఎక్కడ దీనిది రేట్ ఎంత చూడు. సిల్క్ అక్కడ ఉంది. ఇక్కడ ఉంది సార్. ఇక్కడ ఉంది. ఎంత ఉంది రేటు? రేట్ 14,625 రూపీస్. 14,000 సిల్క్ సారీ 14,000. ఏం డ్యామేజ్ లేదు కదా, అంతా బాగానే ఉంది. ఇది వెరిఫికేషన్లో వీళ్ళు జాగ్రత్త చేయాలి కమిటీ. ఇది బాగా దీన్ని వాష్ కూడా అక్కర్లేదు. ఫ్రెష్గా ఉంది ఇది. 40% ఇచ్చినాయి. 40గా 12,000 అదే సిల్క్ సారీ. ఇది బాగా దీన్ని మీరు ఏం చేస్తున్నారు బాబు? ఎలా గ్రేడింగ్ చేస్తున్నారు? ఇది ఇది కూడా మేడం ఒక్కొక్క షోరూమ్ నుంచి మాత్రం. ఇప్పుడు ఇది ఒక షోరూమా? ఇది ఒక షోరూమ్ మేడం. ఇది ఒక షోరూమ్ మేడం. ఇది సిల్క్ సారీ. పంచే సార్. పంచి ధోతి సార్. సిల్క్. ఇది బాగా స్మెల్ అది ఏం పెద్ద స్మెల్ కూడా లేదు. ఇది బయట ఆరేసేస్తే ఎంత ఉంది? 6,600 సార్. 6,000. మళ్ళీ ఇది ఇక్కడే ఉంటా. ఇది ఒక షాప్ కదా. ఇది ఖరీదు ఉంటుంది. ఇంట్లో ఏమేమి వస్తుందమ్మా? ఈ పంచి కండ వస్తుంది. పంచకండ షర్ట్ రాదా? 2 మీటర్ కండ. షర్ట్ రాదా? దీంట్లో కండ వద్దంటే షర్ట్ కుట్టించుకోవచ్చండి. బాడీ నుంచి కట్ చేసేసుకుంటే 2 మీటర్స్ షర్ట్ అయిపోతుంది. లేదు కంప్లీట్గా అన్ని షర్ట్స్ కుట్టించుకుందంటే 3 షర్ట్లు అవుతాయి. ఇది మన కూడా కడప నుంచి సొసైటీ. ఇప్పుడు గ్రేడింగ్ ఏ విధంగా చేస్తున్నారు? దాని తర్వాత అమ్మబడలేదు.
వచ్చేస్తాను. తీ. రెండు వేల ఇరవై ఒకటి. జాగ్రత్త. వీటి సవాల్ తీస్తా. నేను చేస్తాను. లుంగి సార్, లుంగి సార్, 2 మీటర్లు లుంగి సార్. ఇది బాగున్నాయి సార్, 2 మీటర్స్ లుంగి. ఏమైంది ఇది? ఈ బండిల్ ఏమైంది? అంతా ఆ బండిల్లో ఎక్కడ ఏమైంది అంటే ఇప్పుడు ఆప్కో షోరూమ్ నుంచి అక్కడ చెక్ చేసి పంపిస్తారు కదా. ఇది కలెక్టరేట్ కర్నూలు, కలెక్టరేట్ షోరూమ్ నుంచి వచ్చింది మేడం కర్నూలు. ఓనమ్మా, నేను కాదండి అమ్మ, 23దే కదా. చిన్న చెప్పమ్మా. డియో వాళ్ళు కొంచెం కమ్యూనికేషన్ ప్రాబ్లంలో ఏం కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ అయ్యా? డియో వాళ్ళు కొంచెం తెలియక అనిపించింది, నాకు ఇచ్చేస్తాను. జమ్మల ముడికి సార్, ఏంటి జమ్మల ముడికి 1172 రూపాయలు. ఇది కూడా జమ్మల ముడికి. వీటి తీసుకురా, బయటికి తీసుకురా. ఈ బండిలో కూడా తీసుకురా. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? వచ్చింది అప్పుడు రిజిస్టర్ తీసుకురా. ఏ షోరూమ్ ఇది? దీని మీద ఉంటుంది కదా, తీ. శ్రీశైలం ఇది తీసుకురా, శ్రీశైలం స్టాక్లో నుంచి తీసుకురా. శ్రీశైలం నుంచి వచ్చింది. ఎంత వచ్చినాయి? ఇవన్నీ స్టాక్ వచ్చాయి శ్రీశైలం పంచలు ఎన్ని వచ్చాయి? ఏం సార్, ఎనీ ప్రాబ్లమ్ ఇన్ దిస్? బాగానే ఉంది. మరి ఎక్కడ కూడా లేదు. చాలా బాగా ఎన్ని ఉన్నాయి? కౌంట్ చెయ్యి, 20 కౌంట్ చెయ్యి. ఎంత ఉండాలి మీ స్టాక్లో? 14-15. మరి 20 అన్నారు. శ్రీశైలం 8 లక్షల నుంచి వచ్చింది. 8 లక్షలు వచ్చింది మా. ఈ పంచలు ఎన్ని వచ్చాయి? ఈ ఎన్ని ఆర్టికల్స్ అక్కడ ఉన్నాయేమో చూడు, అక్కడ ఏమైనా ఉన్నాయేమో చూడండి. ఇంకా వేసుకుని ఉంటారు కదా. ఇప్పుడు ఆల్రెడీ మీరు పేరు చేశారు కదా, సర్దారు కదా. ఇప్పుడు ఇవి ఎన్ని ఉండాలి? నీ దగ్గర ఎన్ని ఉన్నాయి చూసి చెప్పు ఇప్పుడు నాకు. ఇక్కడ తీసుకురా, నాకు రికార్డ్ ఇచ్చే ఫస్ట్. ఇక్కడ తీసుకురా, నాకు శ్రీశైలం స్టాక్ తీసుకురా. నువ్వు శ్రీశైలం షోరూమ్ నుంచి ఎంత వచ్చిందో తీసుకురా. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇన్స్పెక్షన్ చేసినవి ఎక్కడ ఉన్నాయి? ఆల్రెడీ చేస్తాను. అక్కడ ఉన్నాయా? ఎన్ని షోరూమ్లు అయిపోయినాయి? ఇవన్నీ చూసేశారు, చూసి పనికిరావని పెట్టేశారు. అదే డ్యామేజ్ అని పెట్టారు. ఇప్పుడు దీంట్లో చూసి ఇది సెలబుల్ ఏది, డ్యామేజ్ లేదు. దీంట్లో శ్రీశైలంలో ఇవన్నీ సేల్బులే, కొంచెం వచ్చినట్టున్నాయి డ్యామేజ్. ఇవన్నీ పంపించారు అంటే డ్యామేజ్ చాలా తక్కువ ఉంది, మళ్ళీ రిటర్న్ 10% కూడా కాదు. ఇదంతా సెలియబుల్, అంతా సేల్ చేయొచ్చు డిస్కౌంట్ పెట్టి. అదే ఇది ఇదంతా బాగానే ఉంది, ఏం ఇష్యూ లేదు.
కొద్దిగా సరే వాళ్ళు ఏదేవి రాశారో చూద్దాం. 660 అది కూడా సపరేట్ అంతా శ్రీశైలమే కదా. అంతా శ్రీశైలం సార్. 4 మరి దీంట్లో నువ్వు వెరిఫై చేసావు కదా, డ్యామేజ్డా ఇది రీసేలా? అంటే మేడం ఇది బాగా స్మెల్ వస్తుందని ఇది సేల్బుల్ కింద డ్యామేజ్ కాకుండా రీసేల్బుల్ కింద పెట్టాము. ఇది ఎక్కడ రాశారు? ఇక్కడ రాశారా? ఇక్కడ రాశారు. ఓన్లీ ఈ లిస్ట్ మేడం. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఏది ఏం కథ అని తీసి పెట్టారు కదా, ఏది అమ్మటానికి ఏది డ్యామేజ్ విడిగా సపరేట్ చేసి పెట్టాము. చేశారు కదా. ఇది ఏ దాని కింద ఉంది? ఇది 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 కండువ మేడం. 2 మీటర్ల లుంగి. ఎంత ప్రైస్ అది? 444 రూపాయలు మేడం. ఆ గ్రే కలర్దే, గ్రే కలర్ అది పంచేనా? 309 రూపాయలు. ఇది కూడా లుంగి. లుంగి 2 మీటర్ల లుంగి. ఇది కండువా కదా అది? లుంగికైతే ఇట్లా వస్తుందా? ఇదంతా వస్తుందా? అదంతా వస్తుంది మేడం. పంచి వస్తుందండి. దాని మీద చూడండి మేడం. వెళ్ళండి. మీకు షోరూమ్ నేమ్ కూడా కావాలంటే కోడ్ నెంబర్ ఎంత చెప్పు? శ్రీశైలం కోడ్ D01 6600 CU020 T45 5 నెల 18వ సంవత్సరం. ఇవన్నీ 20 ఇవ్వండి మేడం. 5 నెల 18 2 3 4 5 6 7 8 9 తీసేయి. 11 12 13 14 15 16 17 18 19 20 అంత ఆన్లైన్. ఇది ఒక్క షోరూమా? మొత్తం ఈ వాల్ ఒక షోరూమ్ మేడం. ఇది అది గోడౌన్ తాలూకు మేడం. మన ప్రీవియస్ అంటే కాకుండా ఇంతకుముందు గోడౌన్లో ఉన్న స్టాక్ మేడం అదంతా. అది ఇప్పుడు దీనికి ఏంటి? ఇది ఏం మెయింటైన్ చేస్తారు దీనికి మీ దగ్గర నుంచి వస్తుంది? హోల్డింగ్ నుంచి కొన్ని రోజులు దుమ్ము బట్టి ఇది ఫస్ట్ గ్రేడ్. అవును మేడం. ఈ సెకండ్ గ్రేడ్. ఇప్పుడు దీని నుంచి నీకు ఎంత వచ్చింది స్టాక్ ఆ షోరూమ్ నుంచి? ఇప్పుడు యాక్చువల్గా 72 lakhs వచ్చింది. ఇంకా మీరు ప్యాకేజ్ కంప్లీట్ ప్యాకేజ్ చేస్తున్నారు. టాప్ సాయిలో డ్యామ్ కంప్లీట్ దాన్ని ప్యాకేజ్ చేస్తున్నారు. ఇంకా చెకింగ్ అవుతుంది. ఇప్పుడు బాగా క్వాలిటీ ఉండేది ఏమున్నాయి రీసేల్ అంటే ఐ మీన్ మళ్ళీ షోరూమ్ పంపిస్తాం.
ప్రీవియస్ గోడౌన్ ఉన్న స్టాక్ పొజిషన్ మేడం, అంటే రిడక్షన్ షోరూమ్ స్టాక్. రీసేల్లో కూడా కొన్ని చోట ఈ డిస్కలర్ అయ్యింది లేకపోతే డస్ట్ పట్టి అది సెపరేట్ చేస్తున్నారు కదా. అవును చేస్తాం. ఒకటి ప్యూర్ ఫ్రెష్ ఐటమ్స్ అది ఇలా అమ్మేసి వచ్చు, కొన్నిట్లో వాష్ చేయాలి. అలా చేస్తున్నాం. అవును సార్, అవును సార్. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 యాక్చువల్గా. ఒక రిజిస్టర్ కావాలి కదా, రిజిస్టర్ ఏముంది నీ దగ్గర? ఆన్లైన్ ఎప్పుడు వచ్చింది? నీ దగ్గర ఏం రిజిస్టర్ ఏం మెయింటైన్ చేస్తావు? నీ దగ్గర స్టాక్ ఉండేదన్నా ఉంటుంది కదా. కంప్యూటర్లో ఏముంది? ఈ కంప్యూటర్లో అది ఓల్డ్ స్టాక్. ఇది ఓల్డ్ స్టాక్. 240. ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి? ఈ 265 ఇప్పుడు ఇక్కడ నీ దగ్గర ఉంది కదమ్మా. అవును మేడం. 1,60,00,000 స్టాక్ వచ్చింది ఉంది నీ దగ్గర, గత కొన్నేళ్లుగా ఉంది. ఇది ఏ షోరూమ్ నుంచి వచ్చింది ఏమిటనేది ఉందా నీ దగ్గర? ఆన్లైన్లో చూడాలి, చెక్ చేయాలి మేడం. అది తీసేయగలవా? ప్రింట్అవుట్ తీసేయగలం. ఆన్లైన్ అన్నిటికీ ఆన్లైన్ నీ దగ్గర ఒక ఇండెక్స్ ఏమన్నా ఉండదా ఫిజికల్గా? శ్రీశైలం నుంచి ఇన్ని వచ్చినాయి, కర్నూలు నుంచి ఇన్ని వచ్చినాయి, సాఫ్ట్వేర్లో ఉంచుతాయి. ఏ షోరూమ్ ఉంది రెడీ ఇప్పుడే వెళ్తుంది. షాప్ వైజ్ నీ దగ్గర లిస్ట్ ఉండాలి అన్నీ ఇక్కడ చూపించు బాజీ. శారీస్ ನೋಡಿ స్కాన్ చేసి కాల్కులేషన్ కూర్చోద్దామా సార్? మళ్ళీ మనం కూర్చోవచ్చు, మన ఏదో తీసుకోవచ్చు. మీడియాని పంపించేద్దాం. ఇప్పుడు మన దగ్గర రా సిల్క్ అనేది సపరేట్ క్వాలిటీ క్లాత్ కదా, రా సిల్క్ అది కూడా సపరేట్ కావాలి కదా. ఉంటుంది ఏమండి, ఎన్ని మీటర్లు ఉంది ఏం కదా? ఇది ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏమైటం ఇది? ఉంది ఎన్ని రోజులు నీ దగ్గర స్టాక్ వచ్చింది? ఎర్రపాలెం ఆప్కో సెంట్రల్ గోడౌన్కి వచ్చాం నేను, మరి సెక్రటరీ గారు, మరి అధికారులు అందరూ వచ్చి గత కొన్ని సంవత్సరాలుగా మరి ఇక్కడ స్టాక్ ఉంది. మరి గత కొన్ని సంవత్సరాల కొన్ని కోట్ల విలువైన స్టాక్ ఉండటంతో మరి ఆ స్టాక్ని ఏ విధంగా ఉపయోగపెట్టుకోవచ్చు అని కొంచెంమంది డిజైనర్స్తోనూ మరి డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి మరి లేటెస్ట్ డిజైన్స్ ఈరోజు మరి చేనేతలకు అండగా ఉండాలి, చేనేత వస్త్రాలే ధరించాలని మనం అందరం కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలి. మరి లేటెస్ట్ డిజైన్స్ ఈరోజు కుర్తాస్ కావచ్చు, మరి అదేవిధంగా చుడిదార్స్ కావచ్చు, మరి లాంగ్ ఫ్రాక్స్ కావచ్చు. ఇక్కడ కొంతమంది మహిళలను తీసుకొచ్చి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడున్న మెటీరియల్ని ఏదైతే గతంలో కొన్ని సంవత్సరాలుగా ఉండిపోయిన స్టాక్ను ఆ మెటీరియల్ని కూడా తీసుకొని దాంట్లో మంచి క్వాలిటీ ఉన్న క్లాత్ని మరి మహిళలకు ఉపాధి చూపించాలి. ఉపాధితో పాటు ఆ మెటీరియల్ని
సరుకులు అంటే ఆ వస్త్రాలను కూడా ఉపయోగపడే విధంగా ఏ విధంగా చేయాలి ఏంటనే విషయాన్ని కూడా పరిశీలించాం. మరి కొంతమంది మహిళలకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళు కూడా లేటెస్ట్ డిజైన్స్తో మరి నైట్ సూట్లు కావచ్చు, బ్యాగులు కావచ్చు, అదేవిధంగా మరి అన్ని విధాలుగా కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి కొంతమందితో వస్త్రాలు కూడా డ్రెస్సులు కూడా కుట్టిస్తున్నారనే విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా మరి ఆప్కో షోరూమ్స్లో కూడా చాలా వస్త్రాలు కూడా ఉన్నాయి. మరి అవి కూడా ఏవైతే మనం సేల్ చేయగలమో మరి అవి అక్కడ ఉంచి మిగతావి కూడా మేము ఇక్కడ తెప్పించాం. మరి దాన్ని కూడా ఏ విధంగా ఏంటి అనేది అధికారులు, మేము, కొంతమంది డిజైనర్స్ కూడా పిలిపించి దాన్ని ఏ విధంగా మనం తయారు చేయగలమన్న విషయాన్ని కూడా చర్చించాం. మరి అందరికీ నేను తెలియజేసేది ఒకటి, ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించండి, ఆరోగ్యాన్ని కాపాడండి, నేతలను కాపాడవలసింది కూడా కోరుకుంటున్నాను. అంటే గతంలో ఇక్కడ స్టాకు గత కొన్ని సంవత్సరాలుగా గత 5 అంటే మన గవర్నమెంట్ రాకముందు గత 5 సంవత్సరాలుగా సుమారుగా 1,70,00,000 1,60,00,000 రూపాయల సరుకు ఉంది. మరి మిగతా షోరూముల నుంచి కూడా 13 కోట్ల రూపాయల మెటీరియల్ తెప్పించాం. దానిని ప్రజలకి మరి అదేవిధంగా మహిళలకు కొంతమంది ఉపాధి చూపించాలి. మెయిన్ కాన్సెప్ట్ ఆ వస్త్రాలతో ఉపాధి చూపించి దాన్ని ఏ విధంగా మనం ఉపయోగపెట్టుకోగలమో అందరం కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఉన్న స్టాక్లో ఎంతవరకు డ్యామేజ్ అయిన స్టాక్ ఉంది ఇప్పుడు? అది గ్రేడింగ్ చేస్తున్నామండి, చేస్తున్నాం. ఇప్పుడు సుమారుగా అది 1,60,00,000, ఇది 13 కోట్లు, సుమారుగా 15 కోట్ల రూపాయల విలువ ఇక్కడ ఉంది. ఆ 15 కోట్ల విలువలో మనం దేన్ని ఉపయోగపెట్టుకోగలం, ఏది పెట్టుకోలేము. అది మరి ఇప్పుడు ఒక శారీ ఉంటుంది, ఆ శారీలో కొంచెం డ్యామేజ్ అయ్యింది, మిగతాది మనం ఏ విధంగా అయితే అదే విషయం ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాం. లేడీస్కి ట్రయల్ కూడా చూసాం, ట్రయల్లో కూడా బాగా కుట్టారు, మహిళలకు ఉపాధి చూపించి ఆ మెటీరియల్ అంతా అది కూడా ఉందండి, అది కూడా తీస్తున్నాం. గతంలో 5 సంవత్సరాలుగా ఏం చేశారు, ఏంటి, ఏ షోరూంలో ఎంత ఉంది అనే విషయాన్ని కూడా దగ్గరుండి పరిశీలిస్తున్నాం. దానికి ఒక 3 కమిటీ కూడా వేస్తాం. సో షర్ట్ కుడితే 50 రూపీస్ వస్తుంది, ఇది కుడితే 500 వస్తుంది. కాబట్టి ఈ మోడీ కోర్సు ఆల్రెడీ ఫీల్డ్ అయిపోయిన వాళ్ళకి లాంగ్ ఫ్రాక్, రెడీమేడ్ సారీస్, భరతనాట్యం డ్రెస్లు మోడీ కోర్సు వేస్తుంది. మోడీ కోర్స్ ఓన్లీ శాంపుల్ ఇంకా మీరంతా హ్యాపీనమ్మా. మరి ఇప్పుడు మీరు లంగా బ్లౌజ్ కుట్టడంతో మీకు పీస్ వర్క్ దొరుకుతుంది. ఇక్కడే ట్రైనింగ్ ఇచ్చాము. ట్రైనింగ్తో పాటు మళ్ళీ మీకు పీస్ వర్క్ ఇవ్వటం వల్ల కూడా మీరు కూడా హ్యాపీ కదా. అంత ఏమైనా ఉంటే చెప్పండి, మీరు ఏం లేదా? ఓకే, రెండు కేటగిరీలోనే ఎందుకు పెడుతున్నారు? షాప్ సైడ్ డ్యామేజ్డ్, రీసేలబుల్ ఎక్కడ ఉంది దీంట్లో? రీసేలబుల్ రిటర్న్ ఇచ్చేస్తాం ఎవరికి? ఎంత ఉంది అది? స్టాక్లోనే బాగుంది కదా, అది కదా సార్. ఇప్పుడు ఉన్నాయి కదా సార్ ప్రొడక్ట్, అది బాగుంది కదా, అది గ్రేడ్ 1లో పెట్టి గ్రేడ్ 2 సాఫ్ట్ సైడ్, గ్రేడ్ 3 డ్యామేజ్ అని పెట్టి మనం ఇంకా బాగుంది. సార్ వచ్చి ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి? సార్ వచ్చి లాస్ట్ మంత్ 15 days పైన అయిపోయింది. మరి అప్పటి నుంచి ఏం చేశారు? నేను చెప్పాను కదా, ఇది డైరెక్ట్ రీసేలబుల్స్ షాప్ సైడ్ ఎందుకు పెడతారు? డ్యామేజ్ చేసాం. నో, అది మనం ఇప్పుడు మీ కళ్ళు ఎదురుగా చూస్తాం కదా బాబు. ఇప్పుడు వచ్చిన మెటీరియల్ 10% అన్న దాంట్లో బాగానే ఉంటుంది కదా, డైరెక్ట్ సేల్స్ చేసేయచ్చు కదా. మరి దీంట్లో ఆ కేటగిరీ లేదు కదా. 2 కేటగిరీలు చేసి చెప్పినారు సార్, సేలబుల్, నాన్ సేలబుల్ అన్నట్టుగా 2 కేటగిరీలు చేసి. ఇది సెలబుల్ అంటే అన్ని డ్యామేజ్ కింద చూపించేస్తున్నారు. కొన్నిట్లో అసలు డ్యామేజే లేదు కదా. షాప్ సాయిల్ లేదు, డ్యామేజ్ లేదు, ఫ్రెష్ స్టాకు. మరి అది ఎక్కడ? 1,60,000 ఇందులోనే బాగున్నాయి, ఉన్నాయి, అది సెపరేట్ చేయమంటున్నారు. అదే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని చెట్టండి అన్నారు సార్. మీరు పోండి, ఎస్కార్ట్ కూడా బయటికి పోండి. మనం స్టిచ్చింగ్ మొదలు పెట్టాం కదా, సో బయట ఇవ్వకుండా మేడం ఇక్కడ స్టిచ్చింగ్ చేయించమని పంపించారట. ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్ ఓవర్ ఆఫ్ దీప్తి, షీ ఈస్ డిజైనర్ ఫ్రమ్ అవర్ ఆప్కో. ఈ మెటీరియల్ ఎక్కడి నుంచి? అంటే ఆప్కోదే మ్యామ్, ఆప్కోది ఫ్రెష్ స్టాక్. అది మొత్తం స్టిచ్చింగ్ చేసి ఆ అమ్మాయి మన దీనికి పంపిస్తుంది, షోరూమ్స్కి పంపిస్తుంది. ఎక్కడ దీని రిజిస్టర్?
ఆ అమ్మాయి దీప్తి ఇందులో అక్కడ ఉన్నాడు హ్యాపీగా మన ఆపుకోవాలి ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? దీప్తి దట్ పర్టికులర్లీ 1300 మీటర్స్ ఫర్ దీప్తి మ్యామ్. ఇది మన ఈ కామర్స్ నుంచి వచ్చింది సార్. ఈ కామర్స్ నుంచి ఏం చేస్తున్నారు మరి దీంతో? మ్యామ్ ఇది 1300 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉంది మ్యామ్. దీంతో ఎక్కడి నుంచి తెప్పించావు ఇది? ఇది ఉమెన్స్ సొసైటీస్ నుంచి వచ్చింది మ్యామ్. డైరెక్ట్ సొసైటీస్ నుంచి? అంటే ట్రాన్సిట్ వింగ్లోంచి నేను తీసుకున్నాను మ్యామ్ ఉమెన్స్ రెడీమేడ్స్ కోసం. దీంతో న్యూ ప్రోడక్ట్స్ శాంపిల్స్ డెవలప్ చేయడం కోసం అని తీసుకున్నాము. ఉమెన్స్ వేర్ చేయడం చేసి ఏం చేస్తున్నారు? ఇంకా స్టార్ట్ చేసాం మ్యామ్. డిజైనింగ్ పొజిషన్ కంప్లీట్ అయిపోయింది మ్యామ్. వన్స్ టైలర్స్ రాగానే ఇవి చేస్తాం మ్యామ్. శాంపిల్స్ చేసిన తర్వాత అది బల్క్కి వెళ్తుంది మ్యామ్. శాంపిల్స్ ఓకే అయిన తర్వాత. ఇది ఏ సొసైటీ నుంచి తీసుకున్నారు? లేకపోతే త్రూ సొసైటీ నుంచి షోరూమ్కి వచ్చిందా? షోరూమ్ నుంచి గోడౌన్కి వచ్చిన దాన్ని జస్ట్ ఉమెన్స్ రెడీ ప్రొక్యూర్మెంట్ నుంచి డైరెక్ట్ మీరు తీసుకుంటున్నారు. దీనికి ఏమైనా రిజిస్టర్ ఉందా? ఉంది మ్యామ్. ఏది? ఇది సాయి సార్ ఉన్నప్పుడు అవుట్ ఎంత ఇచ్చారు మీరు? ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి ఇచ్చారు కదా ఇది డైరెక్ట్. మీకు ఐడియా లేనట్లుంది ఇది. మరి ఇక్కడ మీ ఎవరు దీనికి ఇన్ఛార్జ్ మొత్తం? కాదమ్మా, మెటీరియల్కి రెస్పాన్సిబిలిటీ ఎవరు? సొసైటీస్ నుంచి డైరెక్ట్ అవును, ఇక్కడ ఇన్ఛార్జ్ మీకు ఇవ్వాల్సిందే కదా. ఆమెకి ఎంత ఇచ్చారు అంటే అక్కడ వచ్చినసరికి ఆమె సాయికృష్ణ ఎవరు? ఎవరన్నా కానీ స్టాక్లో అందరూ ఉంటుంది కదా. నేను పోయినా ఇంకోరు పోయినా దానికి రిజిస్టర్ దానికి ఎందుకు ఉండదు? ఏది ఇవ్వండి, ఎంత ఇచ్చారు, ఏది ఆ స్టాక్లో? నువ్వు స్టాక్ హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు ఏముందో ఏం లేదో నువ్వు చూసుకునే పని లేదా? సాయికృష్ణ అంటే ఈరోజు సాయికృష్ణ ఉంటాడు, రేపు నువ్వు ఉంటావు, ఇంకొకరు వస్తారు. నీ దగ్గర ఏముంది, ఏమన్నా నువ్వు ఛార్జ్ తీసుకున్నట్టు చెక్ చేసుకోవాలి కదా. హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ? నువ్వు కదా ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ. ఐడియానే లేదు ఆయనకి. అది ఏదో కూడా ఆయనకి తెలియదు సార్. ఇక్కడ ఉన్న మెటీరియల్ ఏమన్నా కూడా ఆయనకి తెలియటంలా. దుర్గా ప్రసాద్ కదా పేరు చెప్పింది. సొసైటీ సార్, అదే సొసైటీ పేరు. ఇప్పుడు ఎన్నెళ్ళు అయింది అమ్మాయి తీసుకోమని చెప్పడం? ఇంతవరకు ఏం స్టార్ట్ ఇస్తుంది మేడం. ఇప్పుడు ఏమైనా స్టాప్ చేసినందుకు వద్దన్నారు. మళ్ళీ మేడంకి ఇవ్వమని చెప్పినారు కాబట్టి బయటకి అవుతున్నాయని మన దగ్గర ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నారు మ్యామ్. ఆ తర్వాత కుట్టించమన్నారని దీనికి తెచ్చింది మ్యామ్. మనకి ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు. శాంపిల్స్ వాళ్ళు రెడీ చేసి మనకి ఇస్తే మనం అప్పుడు స్టిచ్చింగ్ చేస్తాం. మన దగ్గర దానికి సరిపడే మెటీరియల్ ఎక్విప్మెంట్ మిషనరీ లేదు. ఇప్పుడు 2 మిషన్స్ ఉన్నాయి కాబట్టి నేను తెచ్చాను మ్యామ్ బయట నుంచి. ఇప్పుడు ఆమె దీప్తి ఆమెదే ఇక్కడ ఇట్లా పెట్టి ఉండింది, అడ్డం వస్తున్నది పెట్టారు. దాన్ని మొత్తం ఇది డైలీ వేజెస్. మీరు డైలీ వేజెస్ చూపిస్తారా? ఏం పేరమ్మా మీ పేరు? శాంతకుమార్. ఇది బెడ్షీటా? ఎన్ని గంటలు పని చేస్తావు? ఎంత నేస్తావు ఇది? 6 రూపాయలు. నీకు పీస్ వర్క్ ఎంత ఇస్తారు పీస్కి?
ఎంత పడుతుంది రోజుకి? రోజుకి 400 పైన మేడం. 500 ఎప్పటికీ 70 ఇస్తున్నాం పెరిగిన తర్వాత. అన్ని ఫ్యాన్లు ఒకేసారి రిపేర్లు వస్తాయా? వాళ్ళు చేపిలేదు మేడం. కొన్ని ఏమో మనం రిపేర్ చేయించడానికి ఇచ్చాము, అది మొత్తం వైండింగ్ పోయింది. కొత్త ఫ్యాన్లు తీసుకోమని చెప్పారు. ఎవరన్నా కానీలే కనీసం దీనికి ఎలాగండి వర్క్? బాగుంది. ఒకసారి లేకండి మేడం గారు. కొంచెం ఇలా అనండి, ఇలా అనండి, చెయ్యి అలా అంటా ఉండండి. ఇలాగా చెప్పండి, చెయ్యి అటు ఇటు అనండి మేడం. మీరు వదిలేండి. అలా చెప్పండి. ఆ చెయ్యాలండి అర్పండి. ఇలా అనండి, చెయ్యి పోగు ఇట్లా అనండి. అట్లా అంటా తీసుకుంటున్నారండి ఎన్ఎస్డిసి. ఇప్పుడు మీరు ఎన్హెచ్డిసి ద్వారా ఎంత సబ్సిడీ తీసుకుంటున్నారు? 15% 15% తీసుకుంటున్నారు. ఇదంటే డైయింగ్ వేసింది మేడం. డైయింగ్ వేయకుండా అయితే బయట కలర్స్ మనకి ఆర్డర్ ఇచ్చినాయి 3 కలర్స్. 3 కలర్స్ లివరీ ఆర్డర్. అవునండి. ఇదైతే ఆఫ్ వైట్ కూర. మంగళగిరి. ఇప్పుడు మీకు వేజెస్ కూడా పెంచాం. హ్యాపీనా? వీళ్ళు వేజెస్ పెంచాం, డైయింగ్ ఛార్జ్ పెంచాం. ఇస్తున్నాం మేడం. పర్లేదు. దుమ్ము పట్టాయా లేకపోతే ఏంటండి? అవి దుమ్ములేండి సార్. అది ఇది ఓకే. ఆ పక్కవి ఏం లేదు మేడం. ఇది కలర్ ఇట్లా వచ్చింది మేడం. ఇప్పుడు ఇది ఏంటంటే మీకు ఈ ఫోల్డ్ వచ్చేసరికి డబుల్ ఫోల్డ్ అండి. ఇది సింగిల్ ఫోల్డ్ మీద మీరు బిస్కెట్ రంగు కనపడేసరికి లైట్ రంగు. ఇంక ఇవైతే కుట్టాల్సింది. అక్కడి నుంచి రాగానే మిషన్ కొలుస్తాం. కొలిసి ఇప్పుడు వేజెస్ పెంచిన తర్వాత మనం ఎంత పడుతుంది డైలీ మన వాళ్ళకి? 70 రూపాయలు ఇచ్చినాం. వాళ్ళు దుప్పటి పడుతుంది. 70 రూపాయలు. దుప్పటి నేర్చినందుకు ఇది అచ్చతికినందుకు కాదు, కండిలు చుట్టినందుకు కాదు, వారిపోసిన. ఇప్పుడు అచ్చదినందుకు డైయింగ్కు వేజెస్ అన్నీ పెంచాం. పెంచారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి రోజుకు ఎన్ని బ్లాంకెట్స్ చేస్తారు? 6 నుంచి ఈజీగా చేస్తాం. అంటే వీళ్ళు వచ్చేసరికి అంతా లేడీస్ 500 పడుతుంది. 11ంటికి వస్తారు మేడం. 10:30, 11ంటికి వస్తారు. ఈవినింగ్ 5:30. ఎన్ని లూమ్స్ ఇప్పుడు వర్కింగ్లో ఉన్నాయి? ఇప్పుడు 14 నిమిషాలు. కోటేశ్వరరావు గారు ఆయన